నేను వచ్చేసా. సీత వెళ్ళకు, దయ్యం. నాకు అసలు సూర్యునే కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఇలాంటి టైంలో వీరులందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? మీ సావు మీరు సావు, నేను పరిగెత్తున్నా. ఆగండియ్యా. ఎందుకైనా చూసి భయపడుతున్నారు? నువ్వు చనిపోయినావు. నేను చనిపోవడం ఏంటి? ఏ నా ఫోటోకి పూలదండేశారేంటయ్యా? అంటే నేను నిజంగానే చనిపోయానా? చనిపోవడమే కాదు, దయ్యం కూడా అయ్యావు. నేనే చనిపోలేదు, నేను బతికే ఉన్నా. నేను సూర్యునే. సూరి, ఫస్ట్ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. పిల్లలు నిన్ను చూసి భయపడుతున్నారు. అయ్యా నేను మనిషినే అయ్యా. మావయ్య, నాన్న. నాన్నగా సీత దెయ్యం. ముందుగానే ఇలాంటి దెయ్యాలకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. నాన్న అనుకుని దగ్గరికి పోతే పీక కొరికేసాడులే. అన్నయ్య మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. అక్కడ నీళ్ళేంటి అలా ఉన్నాయి, క్లీన్ చేయవా? ఇక్కడేంటి నీళ్ళే లేవు? అంటే అయ్యగారు నన్ను దారి తప్పించారా? సీత కూడా నన్ను నమ్మట్లేదు. అసలు ఏమైంది నాకు? అమ్మయ్య, ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ఇద్దరు. మీ ఇద్దరే. మేమిద్దరమా? మేమేం చేసామని? మీ ఇద్దరే ఎప్పుడు సూర్యుని తిట్టడం, అవమానించడం. అయినా మేమిద్దరం సేఫ్. మీకు తిట్టేదే కనిపిస్తున్నా అన్నయ్య. మొన్న తోడికి పెరుగు కావాలంటే గడ్డ పెరుగు ఇంత ఇచ్చా. ఆ గడ్డ పెరిగి ఇప్పుడు నీ ప్రాణం కాపాడదమ్మా. అవును, నిజమే. నాన్న, మొన్న సీతకి రబ్బర్ బ్యాండ్ కావాలంటే నా జుట్టులోది పీకిచ్చిన నాన్న. మరి నేను? మీరు చేసిన గొప్ప గొప్ప విషయాలని గుర్తుపెట్టుకోవడానికి అక్కడ సూర్యు బ్రతికిలేడు. మనం దెయ్యంతో డీల్ చేయాలి ఇప్పుడు. అవును, దయ్యమే. తిక్కలలో నవ్వుతూనే ఉన్నాడు. ముందే చెప్తున్నా, ఫ్రెండ్లీ దెయ్యం నవ్వుతుందని దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళగానే రపా రపా అని గొంతంత కొరికేస్తాడు. అమ్మయ్య నా గొంతు, అమ్మయ్య నా గొంతు. మీరంతా ఓవర్ యాక్షన్ చేయొద్దండి. సూర్య ఇంకా కొత్త దెయ్యం కాబట్టి ఇవన్నీ తెలిసిండవు. మీరు జాగ్రత్తగా ఉండండి, నేను కిందికి వెళ్ళేసి వస్తా. అయ్యగారు నేను దయ్యం కాదని ఒప్పుకోండి, లేకపోతే ఇక్కడి నుంచి దిగాను. ఏమైందన్నయ్య? సూర్య విచిత్రంగా గోడకి కూర్చున్నాడమ్మా. నాకు చాలా భయంగా ఉంది. మా నాన్న గేట్ ఎందుకు ఎక్కాడు మావయ్య? అయ్యో, కనుక్కోవడం మర్చిపోయానని. తొందరగా వెళ్ళి కనుక్కరప్పో, పీక్క తింటాడు. అన్నయ్య జోకులు ఆపండి, నాకు ఆకలిగా ఉంది. సూర్య దెయ్యం అయ్యాడని తెలియగానే వంట మనిషి రత్తాలు కూడా ఇంటికి రావడం ఆపేసింది. అయితే నేను వంట చేయనా? సరిపోయిందమ్మా. సూర్య చేతుల్లో మా ముగ్గురు ప్రాణాలు పోతాయి అనుకున్నా. లేదు లేదు, నీ వంటతోనే మా ముగ్గురు ప్రాణాలు పోతాయి. ఏదో ఒకటి ఆలోచించన్నయ్య. రాహుల్కి ఫోన్ చేసి ఫుడ్ తీసుకురామని చెప్తా. సరేరా, తెస్తాడంట. అన్నయ్య రాహుల్ పైకి వచ్చేస్తున్నప్పుడు దయ్యం ఏమని చేస్తే? రాహులే ఒక రాక్షసుడు. వానాదయం ఏం చేస్తుంది చూద్దాం, ఎవరు గెలుస్తారు. చెట్టు కింద దయ్యం, నాకేం భయం. చెట్టు కింద దయ్యం. ఫుడ్ రే, నీకేం కాలేదు కదా? నాకేమైంది? జింగిడాక్ డాక్ జింగిడాక్ డాక్. అమ్మయ్య, నీకేం కాలేదు. కింద నీకు సూర్యదయం కనపడలేదా? సూర్యోదయం ఏందిరా? ఫుడ్ తెచ్చిండే తినండి ఫస్ట్. దయ్యం గియ్యం అనుకుంటా. కనిపించకపోవడం ఏంటి? సూర్య గేట్ మీద కూర్చోడం నేను కళ్ళారా చూసాను. అయ్యగారు హాయ్. నేను చెప్పాను కదా, మీరు నమ్మే వరకు నేను గేట్ దిగాను. నేను ఇక్కడే ఉంటా. రే మెంటల్ నా కొడుక, సూర్య గేట్ మీద కూర్చున్నాడు, కనపడలేదా?
సూరి లేదు పూరి లేదు, మీతో ఉంటే నాకు కూడా పిచ్చి పట్టలేట్టుంది, పోయేసి వస్తా. కన్ఫర్మ్ సూర్య మనకు తప్ప ఎవరికి కనిపించట్లేదు. ఇంతకు ముందే గేట్ మీద కోతి పిల్లలు కూర్చోయిండ. వాడికి కనపడకపోవడం ఏంటి, నాకు కనపడడం ఏంటి? మనల్ని ఏదో చేయడానికే ఉన్నాడు. అన్నయ్య ఎక్కువ ఆలోచించద్దు, తిందాం రా. నాకు తినాలని లేదు, మీరు తినేసి పడుకోండి, నేను సోఫా మీద పడుకుంటా. ఒకవేళ సూర్య వచ్చాడు గట్టి పట్టేసుకుంటా. అమ్మగారు 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 ఎవరు? అమ్మగారు నేను సూరిని. సూరినా? వామ్మో. ఆగండి అమ్మగారు. అమ్మయ్య, సూరి వెళ్ళిపోయినట్టున్నాడు. అమ్మగారు ఆగండి అమ్మగారు. అప్పుడు ఏదో పని చెప్పారు కదా, ఇప్పుడు చెప్పండి. నీ కట్టే కదా, ఏం పర్లేదు, వెళ్ళరా. కట్టకాలు ఇక్కడికి వచ్చి అమ్మగారు. సూరి, నాకు భయంగా ఉంది, నన్ను వదిలే. భయం ఎందుకు అమ్మగారు? నేనేం దయ్యమా? దయ్యం కాదా? కాదు, కొరివి దయ్యాన్ని. అమ్మయ్యా, ఇది కలనా? ఏం లేదు, పడుకోండి. సూరి అమ్మయ్యా, ఇప్పటికైనా నేను దయ్యం కాదని నమ్ముతున్నారు. వస్తున్నానయ్యో. చెప్పండి అయ్యా. అదే నా ఫ్రెండ్ నందీష్ ఇంటికి వస్తా అన్నాడు. వాడి ఇంటికి వచ్చిన ఏంటయ్యా ఆగిపోయారు? చెప్పండి అయ్యా. చెప్పండి అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, అసలు ఏమైంది వీళ్ళకి? ఎంత చెప్పినా ఇంకోకుండా ఉన్నారే. అసలు సీత ఎలా ఉందో ఏంటో, ఒక్కరోజు అవుతుంది చూడక. ఏమైందన్నయ్య? బాడీ పాటలు నోట్లోకి వచ్చేసినాయి. ఏంటి? సూరి సూరి చెప్పన్నయ్యా. సూర్యుని మనం ఇంట్లో ఉంచుకొని చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. సూర్యుని పంపించేయాలి. ఏమంటావు సీత? పంపించేసేయండి మావయ్య. ఇంట్లో జరుగుతున్న గందరగోళానికి అంతా ఒకటే సొల్యూషన్, మంత్రగాళ్ళు. ఇప్పటికిప్పుడు మంత్రగాలంటే ఎవరున్నారబ్బా? ఒకడున్నాడన్నయ్య, చంద్రముఖి చుక్కలు చూపించాడు, నాగవల్లికి నరకం చూపించాడు, కాంచన కంగారెత్తిచ్చాడు. మరి మన ఆరాకి? అది ఇంకా సంక్రాంతికి రిలీజ్. అన్నయ్య పిలిపిద్దునా? ఇంతలా చెప్తున్నావు అంటే సరే, సూర్యుని కొట్టకుండా దేని నిలగొట్టాలి, సరేనా? పిలిపించు. అంతగా అడుక్కోవాల్సిన అవసరం లేదు, రానండి వదిలి. ఏంటి వస్తాడంటన్నా. అయినా నువ్వేంటే ఏదో విచిత్రమైన భాష మాట్లాడుతున్నావు. కొంపదీసి మీరు ఏమైనా జోక్ లాపన్నయ్య. లాస్ట్ వీక్ మా ఏరియాలో ధర్యాటికి దయ్యం పట్టింటే ఈ సామే వచ్చి ఏడిపించాడు. ఆ గ్యాప్ లో ఈ భాష నేర్చుకున్నా అన్నయ్య, నీ కూడా నేర్పిస్తాలే. వద్దు, నాకేం నేర్పించద్దు. ఫస్ట్ ఆయన కబుర్ తొందర రమ్మని. అదిగో కాట కపాలి వర్మ. ఇతను ఇంత చిత్రం ఉన్నాడు. ఆ దెయ్యాన్ని చూసిన ఆవిడ దూరం పరిగెత్తాడేమో. అన్నయ్య లోపలికి రండి స్వామి. ఈ స్వామి పిచ్చిలేసినట్టుంది. కింద ఇంట్లో దెయ్యం అంటే పైన ఇంటికి తొనుకుతాడు. రే పాపి,
మీ ఇంటికి అర్థం సరిగ్గా లేదురా, మీ గడప షాక్ కొడుతుంది. ఫస్ట్ ఎలక్ట్రీషియన్ పిలిపించి రిపేర్ చేపియండి. సూరికి ఎప్పటి నుంచో చెప్తున్నా రిపేర్ చేయించమని, ఇంకా షాక్ కొడుతుందా? దీనన్నిటికీ కారణము సూరి. అయ్యో సూరి చచ్చిపోయాడు కదా స్వామి, నేను చెప్పిస్తాలే. చనిపోయినది ఎవరు? అతని ఫోటో ఉందా? అతను ఉండేది కింద స్వామి, ఇదిగో అతని ఫోటో. ఓం భీమ్ క్రీమ్ ఐస్ క్రీమ్, ఓం భీమ్ బుష్ జార్జ్ బుష్. జనని సాంపంచులకి ఏదో దూరినట్టుంది, వీళ్ళు చీలో తీసిన పోండి. నిన్ను శపిస్తారా? అతను మీకేమవుతాడు? ఇంట్లో పెట్టుకున్న రోజుల్లో పనుడు అవుతాడు, ఇంట్లోంచి బయటకి ఎండేసి పరాడు అవుతాడు. కానీ అతను ఉన్నాడు మాత్రం కింద. మీరిక్కడే ఉండండి, నేను కిందికి వెళ్ళొస్తా. అబ్బా, దెయ్యాలు బట్టే అంత దిక్కుమాల పని ఇంకోటి లేదు. ఇలా అబద్ధాలు చెప్పి చెప్పి ఏదో రోజు నిజమైన దెయ్యంతో దెబ్బలు తినేటట్టున్నా. ఎలాగో చేసేసాము, ఒక లక్ష లాగుదాం. నువ్వెవర్రా? రే నేను దయ్యం కాదురా. లేదు, నువ్వు దెయ్యానివే. ఎవరు చెప్పారమ్మా? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతా? మీ వాళ్ళే చెప్పారు. అంటే నువ్వు స్వామీజీ కదా, నీకు తెలీదా? బొంగులో స్వామి, పని చేత కాక ఇలాంటి వేషాలు వేస్తున్నా. అయినా ఈ మధ్య గిరాకీ కూడా లేదు. నన్ను వదిలేదే ఏమన్నా, నేను వెళ్ళిపోతా. ఆయన్ని నేను దయ్యాను కాదురా నాయన. నేనేం తిక్కోని కాదన్నా. ఓడి తిక్కోడా, నేను నిజంగానే దయ్యం అయితే ఇలా కొట్టగలనా? అవును కదా, పాయింటే. అయ్యి నువ్వు మనిషే. మాస్టరు ఎగిరినే చాలు గాని మా వాళ్ళకి నేను దయ్యం కాదని చెప్పు స్వామి. నేనెందుకు చెప్పాలి? ఎందుకు చెప్పావు? ఎందుకా? నువ్వు దెయ్యం అయితే నాకు లచ్చ లాభం, మనిషి అయితే బొచ్చు లాభమా? మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే నువ్వు దొంగ సొమ్మని మా వాళ్ళకి చెప్పేస్తా. ఏయ్ కొంచెం తగ్గు, కావాలంటే పోయి చెప్పుకోబ్బా. నేను దయ్యం కాదంటే వాళ్ళు నమ్మర్లే. మరి మనతో మామూలుగా ఉంటుందా? ఇప్పుడు పట్టుకోరా షెట్టు కాలరు, దమ్ముంటే పట్టుకోరా షెట్టు కాలరు, పట్టుకుంటే వదిలేస్తా దొంగేశము. మీరు చెప్పండి రా. ఎవరు లేరు కదా. పట్టుకుంటే వదిలేస్తా దొంగేశము, మళ్ళీ చేతిలో ఉన్న పంచె పట్టి వచ్చిందారే పోతా నిమ్మకాయ కొట్టి. క్షమించండి స్వామి, మీరేం చెప్తే అది చేస్తా. మీ కాలు కూడా పట్టు. ఓగా ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే బాగోదు. మా వాళ్ళకి నిజం చెప్పు స్వామి, నా కూతురు చేసి ఒక రోజు అవుతుంది. సరే సరే, నేనున్నా కదా, నేను చూసుకుంటా. ఇదిగో ఫస్ట్ ఇది నువ్వు తీసుకో, ఎప్పుడు నీ దగ్గరే పెట్టుకో. ఏంటిది నిమ్మకాయ ఇచ్చారు? ఎందుకు ఇచ్చానో తెలియాలా, లేకుంటే పరిష్కారం కావాలా? పరిష్కారమే స్వామి. అయితే నీ దగ్గరే పెట్టుకో. నేను ఎంతో మంది తిక్కోళ్ళని చూసా కానీ నేను దొంగ సామాన్ తెలిసిన తర్వాత కూడా వీడు నన్ను నమ్ముతున్నాడంటే, ఇలాంటి తిక్కోళ్ళు ఉంటే మన ప్రొఫెషన్ సాఫీగా సాగుతుంది. ఈ స్వామి ఏంటి ఇంతసేపు ఎందుకు కిందకి వెళ్ళి? దయ్యంతో చెడు కూడా ఆడుతున్నాడేమో అన్నయ్య. ఇతను దెయ్యంతో చిరుగు ఆడుతున్నాడు. దెయ్యం ఇతనితో చిరుగు ఆడుతుందో వచ్చేంత వెయిట్ చేయాలమ్మా. ఉంది ఉంది, ఇక్కడ దెయ్యం ఉంది. అదందని మాకు తెలుసు స్వామి, అందుకే మిమ్మల్ని పిలిపించింది. దయచేసి ఆ దయ్యాన్ని ఎలాగో అలా వెళ్ళగొట్టండి స్వామి. దానికి అనవారం కనవారం సరిపోదా, శనివారం పూజ చేయాలి తల్లి. అదేం పూజ స్వామి? సరిపోదా శనివారం, సినిమా పేరు కదా. నీకు పూజ చేయించుకునే ఆలోచన లేవు, ఆయన చూసుకుని, ఆయన తెలివైనడు. ఆయన స్వామి స్వామి, స్వామి స్వామి, స్వామి ప్లీజ్ స్వామి. నేను ఇంకేం మాట్లాడను స్వామి. ఇల్లంతా మార్బుల్తో కట్టినారు, స్టాండర్డ్ బీమాబీ. మీకు కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత స్వామి? లచ్చే. లక్షణ, మొన్న ధర్ని ఆంటీ వాళ్ళ ఇంట్లో దయ్యాన్ని తిప్పలాడించుకుంటున్నందుకు 3000 తీసుకున్నావు కదా. మీరిచ్చే 3000కి పక్క వీధిలో ఉన్న పకీరు కూడా రాడు. స్వామి ఈ న్యూ ఇయర్ కి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? నేనేమన్నా న్యూ ఇయర్ సేల్ కి డిస్కౌంట్ రన్ చేస్తున్నానా? లంగా కొంటే మిడ్డీ ఫ్రీ ఇవ్వడానికి. ఎక్కువ మాట్లాడదాను స్వామి, నేను వేసుకునే షర్టు ప్యాంటు లక్షిత దేని బయట పంపించేస్తారా? పంపియను, మేడ బట్టి బయటికి నూకుతా. నువ్వుకే ఆవేశం చేతిలో ఉండాలి. ఏదో అన్నావు? పంపించాను స్వామి, లక్ష కిందకి వచ్చేసింది, మీరు వెళ్ళిపోండి స్వామి. పూజ కింద కాదు పైన. నిమ్మకాయలు మర్చిపోయా, 2 తీసుకురండి.
అంటే అమలాపురం అంటే సూర్యపురం అవాయమి సూరే భగవంత్ కేసరే స్వామి అన్ని కొత్త సినిమా పేర్లు చెప్తున్నాడు. గేమ్ చేంజర్ రామ్ చరణ్ కదా. సర్లే మీరు చేసుకోండి, మేము పోతాం. స్వామి 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 ప్లీజ్ స్వామి 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 కూర్చోరా ప్రశ్నపు వెదవా, తూర్పుకు తిరిగి కూర్చోండి. తూర్పు మనోడావాహయామి సూర్యావాహయామి పెదబలి మంగళమన్నా తమ్ముంటే పట్టుకోరా ఆవాహయామి వస్తావు వస్తావు తప్పక వస్తావు సూరి రావాలి సూరి రా సూరి సూరి ఆవాహయామి. ఎంతసేపు అయినా ఈ సాంబ్ రాలేదే, అసలు ఏం చేస్తున్నాడు పైన, చెప్తున్నాడో లేదో ముందు చూసొద్దాం. అమ్మయ్యా అందరూ ఏడవుతారా? మొత్తానికి ఈ స్వామి నేను దయం కాదని నమ్మించడానికి ఏదేదో చేస్తున్నాడు. ఈ మనిషి ఏం చెప్తా చేసే తప్ప. వీడొస్తున్నాడేంటి, ఏదో మేనేజ్ చేయాలి. సూరి నువ్వు దెయ్యం కాదంటే తిప్పుకుంటూ రావాలి. సూరి దయ్యం కాదా? స్వామి కోపం తెప్పిద్దు, ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. తిరుక్కొని రావాలా? ఎందుకబ్బా? సర్లే చేసేస్తే పోలా. వచ్చేసా స్వామి. ఏ సూరి వీళ్ళని వదిలేసి నా దగ్గర కూర్చో. వీడేంటి ముగ్గుపిండి వేస్తున్నాడు? కూర్చో. కూర్చుందాం లేవయ్యా. పైకి లే, కూర్చో. పైకి లే, ఎగురు, కూర్చో. మళ్ళీ కూర్చోలా? చూసారా కోతి పిల్ల మాదిరి ఎలా ఆడిస్తున్నానో? మీరు సూపర్ స్వామి. స్వామి 1,00,000 కంతలో కట్టచ్చా? సంబర్లో తీసుకున్న సూపర్ ఎక్సెల్ అనుకున్నావా కంతుల్లో కట్టడానికి? సింగిల్ పేమెంట్, కార్డు క్యాష్ రెండు యాక్సెప్ట్ చేస్తా. సర్లేండి స్వామి క్యాష్ ఇచ్చేస్తా. సర్లే దీంట్లో లెక్క నింపండి. నేను దయ్యం కాదని మనోళ్ళకి చెప్పేశారా? దానికి ఇంకా సమయం ఉంది, కిందికి పోని చెప్తా. సరే సరే చెప్తారు కదా. చెప్తా కానీ కిందికి రా. సూర్యుని స్వామి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా సూర్యు మనకి ఎప్పటికీ దగ్గడు. అయ్యో ఆమ్లెట్ వేసుకుంటే గుడ్డు కావాలా? చింతపండు పులిహోరకు నిమ్మకాయలు తీసుకుందాం. సూర్య నువ్వు కిందుండు, నాకు చిన్న పని నుంచి చూసుకొని వచ్చేస్తా. సరే సరే. ఇదిగోండి స్వామి 1,10,000. సూర్యుని జాగ్రత్తగా తీసుకెళ్ళండి స్వామి, చంపేకండి. ఇంకా భయం లేదు, అక్కడంతా రెడీనే కదా. ఇప్పుడే చిన్న పూజ చేసా, 1,00,000 జాక్పాట్ కొట్టా. ఇక్కడ తిక్కోడున్నాడు, వాడిని ఎలాగో అలాగ మేనేజ్ చేసి వస్తా. స్వామి రే నువ్వు ఆగరా. నేను తిక్కోన్నా? అబ్బా అబ్బా అన్న తప్పైపోయిందా, తప్పైంది. ఈ డబ్బు వద్దేమో, తీసుకున్నా. నాతో పాటు మా అయ్యగారిని కూడా మోసం చేద్దాం అనుకున్నావు కదా. నేను దయ్యం కాదని చెప్పాను కదా, అది మా అయ్యగారికి చెప్పొచ్చు కదా. నువ్వు ఇక్కడే ఉంటా, కత్తి తీసుకొని వచ్చి పొడుచు చెబుతా ఉండరా. అయ్య బాబాయ్ కత్తంట నేను చెంపు. ఈ స్వామీజీ గారు ఎక్కడికి వెళ్ళాడు? యోయ్ పారిపోయినట్టున్నాడు. నేను దయ్యం కాదని తేల్చాడు ఈరోజు. అయ్యగారు అచ్చం సూర్యులానే పిలిచేవాడు. పిలిచేవాడు కాదన్నయ్య, పిలుస్తున్నాడు. అయినా ఈ సామీజీ బ్యాగ్ నీకెక్కడిది? ఈ బ్యాగ్ గురించి చెప్పాలంటే అది పెద్ద కథమ్మా. అదేం జరిగిందంటే, నువ్వు ఇంకా వెళ్ళలేదా? సూరి మనల్ని కూడా చంపి తనతో తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఏ మీకేమైనా పిచ్చా? ఎన్నిసార్లు చెప్పాలి నేను దయ్యం కాదని? అయినా దయ్యం మనకెందుకు చంపుతుంది? అయ్యో అమ్మగారు, నేను దయ్యాన్ని కాదు సూర్యుని. సూర్యుని కాదు దయ్యాన్ని. ఓ సూర్యునే కాదు దయ్యాన్నే కాదు సూర్యుని. దయ్యాలు కూడా అబద్ధం చెప్తారా? నువ్వు సూరివి కాదు నాన్న, దయం సూరివి. ప్లీజ్ సూరి వెళ్ళిపో, సీతను మేము బాగా చూసుకుంటాం. అయ్యగారు నేను దయ్యం కాదని నిరూపించడానికి నేను కోసుకోవడానికైనా రెడీ. కానీ నేను మీకు మాట ఇచ్చా, జీవితాంతంగా మీకు పనోడుగా ఉంటానని. నా రక్తం చూసానా నమ్ముతారా? నేను దయ్యం కాదని కోసుకోమంటారా? సరే నువ్వు దెయ్యం కాదని నమ్ముతావు. ఆ రోజంతా మరి నువ్వు ఎక్కడ చనిపోయావు, ఎక్కడ ఉండిపోయావు? అసలు ఏం జరిగిందంటే, సీత పడుకుండిపోయిందయ్యా. నాకు తలనొప్పిస్తుందని మాత్ర తెచ్చుకోవడానికి మెడికల్ స్టోర్కి వెళ్ళానయ్యా. అక్కడ మెడికల్ స్టోర్ అబ్బాయికి 2 తలనొప్పి మాత్ర అడిగా. అతను ఫోన్లో పడి నాకు నిద్ర మాత్రలు ఇచ్చాడయ్యా.
పైగా 2 మాత్రలు వేసుకొని తగ్గిపోతుంది అన్నాడయ్యా. నేను ఇంటికి వచ్చి 2 మాత్రలు వేసుకోకుండా 4 మాత్రలు వేసుకున్నానయ్యా. 10 నిమిషాల తర్వాత కళ్ళు తిరిగేలాగా అనిపిస్తుంటే బాత్రూమ్కి వెళ్ళొచ్చి పడుకుందాం అనుకున్నానయ్యా. కానీ ఆ నిద్ర మాత్ర వల్ల నేను అక్కడే పడుకొనేసానయ్యా. బాత్రూంలో ఒకరోజు అంత ఉండిపోయావు. నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు సూరి. ఒకసారి గిచ్చు. సూరికి ఏం కాలేదు, బ్రతికే ఉన్నాడు. సారీ నాన్న, ఇంకెప్పుడు నీ మీద కోపన్ను. అందుకే సూరి చెప్పేది, డాక్టర్ ఎన్ని టాబ్లెట్లు మింగమంటే అన్ని టాబ్లెట్లే మింగాలి. నొప్పి ఎక్కువ ఉందని 2 కూడా మింగుతారా? అయినా ఏ మాట కామాట కానీ నువ్వు లేకపోతే ఇంకో పనుని ఎక్కడి నుంచి వెతకాలనుకున్నా. కానీ నువ్వే నా పనోడివి. సూరి ఒక మంచి పనోడు.